గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించి 30 మార్క్స్ను కేటాయించడం జరిగింది. ఈ వీడియోలో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. సంవత్సరంలో వియత్నాం దేశానికి మన భారతదేశం బహుమానంగా ఇచ్చిన యుద్ధ నౌక పేరు. ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలియని వారు కరెక్ట్ ఆన్సర్ను ఈ వీడియో యొక్క చివరిలో పొందుపరచడం జరిగింది, మీరు చూడవచ్చు. FDIs ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, వీటికి సంబంధించి మన భారత ప్రభుత్వం పార్లమెంటులో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎకానమీలో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్న పాయింట్స్ను మనం పరిశీలిస్తే, FDIs విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కు 22% విదేశీ పెట్టుబడుల్లో తగ్గుదల కనిపించిందని మన భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కు $46 బిలియన్ మాత్రమే మన భారతదేశానికి రావడం జరిగింది. అదే 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో 84.83 అంటే అరౌండ్ $85 బిలియన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన భారతదేశానికి రావడం జరిగింది. 22% తగ్గుదలకు కారణాలను మనం విశ్లేషిస్తే, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు నెలకొనడం మరియు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితుల నేపథ్యం, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్ మొదలైన దేశాల జీడిపి వృద్ధి రేటు నెమ్మదించడం మొదలైన కారణాలను మన భారత ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. సో ఈ పరిస్థితులన్నీ కూడా పెట్టుబడిదారుల యొక్క సెంటిమెంట్ పై ప్రభావాన్ని చూపడం జరిగింది. ఫలితంగా మన భారతదేశానికి 22% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో FDIs లో 22% తగ్గుదల నమోదు కావడం జరిగింది. ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది మన భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు, చైనాతో పాటుగా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో కూడా ఇదే పరిస్థితిని మనం గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 124A ఇటీవల వార్తల్లో నిలుస్తోంది, కారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దేశద్రోహం కేసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. దేశద్రోహ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో నేపథ్యంలో 22వ లా కమిషన్ చైర్మన్ అయిన జస్టిస్ రుతురాజ్ ఆవాస్తి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ కేంద్ర న్యాయశాఖ మంత్రికి తన నివేదికను సమర్పించింది. ఈ యొక్క నివేదికలోని సారాంశాన్ని మనం పరిశీలిస్తే, దేశద్రోహ చట్టానికి సంబంధించి భారత శిక్షా స్మృతిలోని 124A సెక్షన్ ను కొన్ని సవరణలతో మరింత స్పష్టంగా పేర్కొంటూ ఈ సెక్షన్ ను కొనసాగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సెక్షన్ దుర్వినియోగం అవుతుందనే కారణంగా మొత్తం చట్టాన్ని రద్దు చేయాలనుకోవడం సమంజసం కాదని పేర్కొంటూ సెక్షన్ 124 కు సంబంధించి దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించాలని సూచించడం జరిగింది. కొన్నిసార్లు చట్టం దుర్వినియోగం జరుగుతోందనే కారణాన్ని చూపిస్తూ మొత్తం చట్టాన్ని రద్దు చేయడం కన్నా దుర్వినియోగం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే సెక్షన్ 124A ను కొనసాగించడమే ఉత్తమమని లా కమిషన్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అదనపు అప్పులను తీసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్ ఎప్పటి వరకు ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 2025. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఆర్థిక చెల్లింపుల సంక్షోభానికి సంబంధించి అతిపెద్ద ఉపశమనం లభించింది. అమెరికన్ అధ్యక్షుడు జో బైడెన్, కాంగ్రెస్ స్పీకర్ అయిన మెకార్థీల మధ్య జరిగిన చర్చల ఫలితంగా అమెరికన్ కాంగ్రెస్ సభ్యులైన రిపబ్లిక్ పార్టీ సభ్యులు మరియు డెమోక్రటిక్ పార్టీ సభ్యుల మధ్య అవగాహన కుదిరి అప్పుల పరిమితి పెంపు బిల్లు 2023 పై కాంగ్రెస్ ఆమోదం లభించడం జరిగింది. ఈ యొక్క బిల్లు పరిధి 2025 వరకు కొనసాగుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్పుల పరిమితి ప్రస్తుతం $31 ట్రిలియన్ గా ఉండగా, ప్రస్తుత బిల్లు ద్వారా ఈ అప్పుల పరిమితిని దాటి అప్పు తీసుకునే అవకాశం అమెరికన్ గవర్నమెంట్ కు లభిస్తుంది.
నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎస్ జానకి రామన్, స్వామినాథన్ జానకి రామన్. ఇక్కడ ఆప్షన్ ఏ, బి అండ్ డి. వీటిని చూస్తే దేవవ్రత పాత్ర, ఎం రాజేశ్వరరావు మరియు టి రవిశంకర్ వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క డిప్యూటీ గవర్నర్స్ గా పనిచేస్తున్నారు. స్వామినాథన్ జానకిరామన్ గారు సెంట్రల్ గవర్నమెంట్ చే నూతనంగా అపాయింట్ కాబడ్డ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, తుర్కీ లేక టర్కీ నూతన అధ్యక్షుడిగా ఎర్డోగాన్ ఎన్నిక. క్రింది ప్రకటనలో సరైన ప్రకటనను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. తయ్యప్ ఎర్డోగాన్ తుర్కీ లేక టర్కీ అధ్యక్షుడుగా తయ్యప్ ఎర్డోగాన్ 52.18% ఓట్లతో తిరిగి విజయాన్ని సాధించినట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ధృవీకరించడం జరిగింది. తదుపరి ఇతని పదవీ కాలం 5 సంవత్సరాలు అంటే 2028 వరకు టర్కీ అధ్యక్షుడుగా కొనసాగడం జరుగుతుంది. గత 20 years లో టర్కీ ప్రధానమంత్రిగా మరియు దేశ అధ్యక్షునిగా వేరువేరు పదవులలో నిరంతరం కొనసాగుతున్నాడు తయ్యప్ ఎర్డోగాన్. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 2023లో టర్కీలో సంభవించిన అత్యంత భయానకమైన భూకంప పరిస్థితి తదుపరి సహాయక చర్యల్లో ఎర్డోగాన్ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించిందన్న కారణంతో అన్ని సర్వేలు కూడా ఎర్డోగాన్ పరాజయం తప్పదని పేర్కొనగా, రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ సహాయంతో పరోక్ష సహాయంతో ఎన్నికల్లో విజయాన్ని సాధించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ విజేత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, భారతదేశం. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయం సాధించడం ద్వారా మన భారతదేశం జూనియర్ పురుషుల హాకీ ఆసియా కప్ ను 4వసారి సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ కూడా గతంలో 3 సార్లు ఈ కప్పును నెగ్గడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఫీఫా 2023 ర్యాంకులకు సంబంధించింది. ఫీఫా 2023 ఫుట్బాల్ జట్టులకు సంబంధించిన ర్యాంకింగ్ లో మన భారతదేశ ఫుట్బాల్ జట్టు ర్యాంకు 99. షాఫ్ ఛాంపియన్షిప్ లో మన భారత ఫుట్బాల్ జట్టు విజేతగా నిలవడంతో మన ర్యాంకు మెరుగుపడి 2018 తర్వాత తొలిసారిగా 100 లోపు ర్యాంకును సాధించడం జరిగింది. మన భారత ఫుట్బాల్ జట్టు సాధించిన పాయింట్స్ 1208.69 పాయింట్స్ అన్నమాట. మన ఫుట్బాల్ జట్టు ర్యాంకు 99. మన భారతదేశ క్రీడా రంగం పరిస్థితి దృష్ట్యా ఫుట్బాల్ ర్యాంకింగ్స్ లో 100 లోపు ర్యాంక్ చేరుకోవడం కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గానే ఉంటుంది. సో మన భారత ఫుట్బాల్ జట్టు 100 లోపు ర్యాంకులను ఎప్పుడెప్పుడు సాధించిందంటే 1993 99వ స్థానం, 1996లో 94th ప్లేస్, 2017లో 96 ప్లేస్, 2018లో 96 ప్లేస్ అనమాట. ఆ తర్వాత అంటే 5 years తర్వాత 2023లో 99వ స్థానాన్ని సాధించింది మన భారత ఫుట్బాల్ జట్టు. మన భారతదేశ ఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమ ర్యాంకు, ద బెస్ట్ ర్యాంకు 94th ర్యాంక్ అనమాట. 1996లో 94వ స్థానానికి చేరుకోవడం జరిగింది మన భారత ఫుట్బాల్ జట్టు. వరల్డ్ నెంబర్ 1 స్థానంలో అర్జెంటీనా, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ బ్రెజిల్, ఫోర్త్ ఇంగ్లాండ్ అండ్ 5th ప్లేస్ బెల్జియం అనమాట. ఆసియా ఖండంలో ఫుట్బాల్ జట్ల పరిస్థితిని వీటి యొక్క ర్యాంకింగ్ ను మనం పరిశీలిస్తే టాప్ లో జపాన్ ఉంది. జపాన్ ర్యాంక్ 20, తర్వాత ఇరాన్ 22nd ర్యాంక్, ఆస్ట్రేలియా 27th ర్యాంక్, కొరియా అంటే సౌత్ కొరియా 28th ర్యాంక్, సౌదీ అరేబియా 54వ స్థానంలో నిలవడం జరిగింది. ఈ ర్యాంకులు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఫార్మాట్ లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేయొచ్చు. అందువల్ల ఈ ర్యాంకింగ్ తెలుసుకోవడం అవసరం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ కొరియా డబుల్స్. కొరియా ఓపెన్ డబుల్స్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను మన భారతదేశానికి చెందిన సాత్విక్ అండ్ చిరాగ్ క్రీడాకారులు అద్భుతమైన క్రీడా ప్రతిభతో నెగ్గి గెలిచి హిస్టరీని క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ హిస్టరీ ఏంటంటే ఈ టైటిల్ ను సాధించిన తొలి భారతీయ జోడీ అన్నమాట. సాత్విక్ చిరాగ్ జోడీ కొరియా ఓపెన్ సూపర్ 500లో 3వ సీడ్ గా బరిలో దిగిన మన భారత జట్టు సాత్విక్ చిరాగ్లు ఫైనల్లో టాప్ సీడ్ వరల్డ్ నెంబర్ 1 స్థానంలో ఉన్న టాప్ సీడ్ ఇండోనేషియాకు చెందిన
ఆల్ఫియాన్, అర్డియాన్లపై విజయాన్ని సాధించి ఈ టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగింది. కొరియా ఓపెన్ డబుల్స్ టైటిల్ను గెలిచిన తొలి భారత జోడీ ఇది. సాత్విక్ అండ్ చిరాగ్. ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్ ఇలాంటివి. సాత్విక్ చిరాగ్ జోడీలు 2023లో ఇప్పటికే 3 సూపర్ సిరీస్లో గెలిచారు. అందులో స్విస్ ఓపెన్, ఇండోనేషియన్ ఓపెన్ అండ్ కొరియన్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయన్నమాట. సాత్విక్ ఆంధ్రప్రదేశ్కు చెందిన క్రీడాకారుడు, చిరాగ్ ముంబై, మహారాష్ట్ర అన్నమాట. నెక్స్ట్ టాపిక్ రఫేల్ యుద్ధ విమానాలు, రఫేల్ జెట్స్. రఫేల్ జెట్స్ ప్రస్తుతం మన భారతదేశంలో 36 ఉన్నాయి. 26 రఫేల్ జెట్స్ను మన భారతదేశ నౌకాదళ అవసరాల నిమిత్తం కొనుగోలు చేసే ప్రక్రియను సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభించింది. రఫేల్ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసాల్ట్ ఏవియేషన్. వీటి యొక్క మ్యాక్సిమం స్పీడు 1912 కిలోమీటర్లు పర్ అవర్ అనమాట. ఇక్కడ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే మన డిఆర్డిఓ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ అనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మిసైల్స్ యొక్క పరిధి 100 to 160 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ వర్షన్ లో మిసైల్స్ పరిధిని 300 కిలోమీటర్స్ కి పెంచాలని డిఆర్డిఓ భావిస్తోంది. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హైదరాబాద్. డిఆర్డిఓ మన భారతదేశ రక్షణ రంగానికి తలమానికమైన సంస్థ. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే యుద్ధ విమానాలలో స్వదేశీ తయారీ అస్త్ర ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ ను అమర్చేందుకు అవసరమైన మార్పులను రఫేల్ జెట్స్ లో చేయాలని, అంటే మన భారతదేశ యుద్ధ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హిమాలయ పర్వతాలలో కూడా యుద్ధ పరిస్థితులను ధీటుగా ఎదుర్కోవడానికి కావాల్సిన మార్పులను చేయడానికి మన భారతదేశం చర్చలు జరుపుతోంది. ఈ మొత్తం ప్రాసెస్ కొలిక్కొస్తే పూర్తి అయితే మన దేశ గగనతల రక్షణ మరింత పటిష్టం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఈ క్వశ్చన్ కు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఐఎన్ఎస్ కృపాన్. హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్, సౌత్ చైనా సీలో చైనా యొక్క దూకుడును కట్టడి చేయడానికి మన భారతదేశ విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు చేసుకుని చైనా చుట్టూ గల దేశాలతో మిత్రత్వాన్ని పెంచుకుంటూ మన భారతదేశం చైనాకు కౌంటర్ స్ట్రాటజీని గీయడం జరిగింది. ఆ యొక్క స్ట్రాటజీలో భాగంగానే చైనా చుట్టూ ఉన్న దేశాలకు మన భారతదేశం రక్షణకు సంబంధించి, డిఫెన్స్ కు సంబంధించి ఎక్విప్మెంట్స్ ను సహాయంగా అందిస్తుందన్నమాట. వియత్నాం పీపుల్స్ నేవీకి ఐఎన్ఎస్ కృపాన్ ను బహుమానంగా ఇవ్వడం జరిగింది. చైనాకు కౌంటర్ స్ట్రాటజీలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక యుద్ధ నౌకను మిత్రదేశానికి బహుమానంగా ఇవ్వడం మన భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ కృపాన్ యుద్ధ నౌక మన భారత నౌకాదళంలో గత 32 సంవత్సరాలుగా తన సేవలు అందిస్తోంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కరెంట్ అఫైర్స్ అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.